హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ అంటే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇక మీదట గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీరు ముందుగానే సబ్సిడీ డబ్బులు అనేది చెల్లించాల్సిన పని అనేది లేకుండానే ఏపీ ప్రభుత్వం వీరందరికీ సంబంధించి సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేది అంటే వారికి సంబంధించి ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించిన వ్యాలెట్ లోకి డబ్బులు అనేది అయితే యాడ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీకు సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వారందరికీ సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఫాస్ట్ గా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఛానల్ మీరైతే ఫాలో అనేది అవ్వండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు అందరికీ సంబంధించి ఇప్పటికే 2 విడతల ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన డబ్బులతో పాటు సిలిండర్ అనేది అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా మందికి సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల కారణంగా 2వ విడతల పేమెంట్ అనేది కొంత ఆలస్యం అనేది అయినట్లు లబ్ధిదారులకు సంబంధించి కొంతమేర వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది చేపించుకునే కారణంగా చాలా మందికి పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే గుర్తించడం జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే వారి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుని ఎందుకు పేమెంట్ అనేది పడలేదు గుర్తించుకొని వెంటనే వారికి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీని కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అనేది అయినట్లయితే బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది కనుక చేపించుకున్నట్లయితే వెంటనే పేమెంట్ అనేది వారికి ట్రాన్స్ఫర్ అనేది చేయబడుతుందని ఇప్పటికే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొదటి 1, 2 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి అంటే మొదటి విడత 2వ విడతకు సంబంధించిన ఉచిత సిలిండర్లకు సంబంధించి. ఇకపోతే మనకు 3వ విడత ఉచిత సిలిండర్ల పంపిణీ అనేది ఈ రోజు నుంచి బుకింగ్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ఏమిటంటే మనకు ఇప్పటి వరకు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందంటే ఎవరికైతే గ్యాస్ అనేది అవసరం అనేది అవుతుందో అటువంటి వారందరూ గ్యాస్ సిలిండర్కి సంబంధించి సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే వారికి సంబంధించి సిలిండర్ అనేది డెలివరీ అనేది అయితే చేయబడుతుంది. డెలివరీ చేసే సమయంలో మీరు ముందుగా డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించిన 24 గంటలు లేదా 48 గంటల్లో ఆ యొక్క సబ్సిడీ డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అనేది ఏపీ ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగేది. అయితే చాలా మంది వారి దగ్గర డబ్బులు అనేది లేకుండా ఉండి అంటే సిలిండర్ అనేది బుక్ చేసుకునే సమయంలో వారి దగ్గర డబ్బులు అనేది ఉండట్లేదని దీనికి సంబంధించి అధిక మొత్తంలో వినతులు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాగో ఈ యొక్క ఉచిత సిలిండర్ కి సంబంధించిన డబ్బులు అనేది లబ్ధిదారులకు ఎలాగో మనం అందజేయాలి కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది ముందుగానే లబ్ధిదారులకు సంబంధించిన వ్యాలెట్ కు యాడ్ అనేది చేసినట్లయితే వారు ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన పని అనేది లేకుండా ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ అనేది డెలివరీ చేసిన వెంటనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది అయ్యే విధంగా ఈ యొక్క కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మనకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో 6 గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇది విజయవంతం అనేది అయింది కాబట్టి ఈ యొక్క 3వ విడత నుంచి ఈ యొక్క ప్రాసెస్ అనేది అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఇక మీదట మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే మీరు దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు ముందుగా మీరు చెల్లించాల్సిన పని అనేది లేదు. సిలిండర్ అనేది బుక్ చేసుకున్న వెంటనే ఆ యొక్క సిలిండర్ కి సంబంధించిన డబ్బులు అనేది గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వ్యాలెట్ కి అయితే యాడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. సిలిండర్ మీకు ఎప్పుడైతే డెలివరీ అనేది అయిపోతుందో ఆ వెంటనే ఆ యొక్క వ్యాలెట్ లో డబ్బులు అనేది ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ అనేది చేసే విధంగా ఈ యొక్క డబ్బులు పంపిణీ విషయంలో ఈ యొక్క కొత్తగా మార్పులు అనేది తీసుకొచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ రోజున చాలా మంది ఎవరైతే సిలిండర్ అనేది బుక్ చేసుకున్నారో వారందరి దగ్గర నుంచి డబ్బులు అనేది ప్రస్తుతానికి అయితే తీసుకున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఒక వారం రోజుల పాటు అయితే వెయిట్ చేయండి. మీకు అర్జెంట్ గా కనుక ఉన్నట్లయితే సిలిండర్ అయితే బుక్ చేసుకోండి. మాకు అర్జెంట్ అనేది లేదు, ఒక 10 రోజుల తర్వాత సిలిండర్ బుక్ చేసుకుంటాము అనుకున్న వారు మరొక 10 రోజుల పాటు అయితే వెయిట్ చేయండి. దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ మనకైతే 2-3 రోజులు అయితే రాబోతుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క సిలిండర్ కి సంబంధించి ఎవరికైతే అవసరం అనేది ఉందో అటువంటి వారందరూ బుక్ చేసుకున్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క ఆగస్టు నెల నుంచి రానున్న 4 నెలల పాటు 3వ సిలిండర్ అనేది ఉచితంగా మీకైతే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వాట్సాప్ లో మన మిత్రకు సంబంధించిన హాయ్ అనేది మెసేజ్ పెట్టండి. హాయ్ అనేది మెసేజ్ పెట్టిన వెంటనే ఇక్కడ మనకు ఏదో ఒక స్కీమ్ అనేది ఎంటర్ చేసుకోమంటుంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో దీపం 2 కనుక సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే అక్కడ మనకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన నంబర్ కానీ లేకపోతే అంటే మన గ్యాస్ సిలిండర్ నంబర్ కానీ లేకపోతే రేషన్ కార్డ్ నంబర్ లేని ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మనకు సంబంధించి ఎన్ని సబ్సిడీ విడతల డబ్బులు అనేది పడ్డాయి, ఎప్పుడు పడ్డాయి, ఏ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇది టోటల్ గా 3వ విడత ఉచిత సిలిండర్ కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.